వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉగ్రవాదులతో సంబంధాలున్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇఫ్తాక్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్ ఖాన్ ఉన్నారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పింది. మాలిక్ ఇస్ఫాక్ 2007లో కానిస్టేబుల్గా చేరాడు. అతని సోదరుడు మాలిక్ ఆసిఫ్ ఓ ఉగ్రవాది. పాక్లోనే శిక్షణ పొందాడు. 2018లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీని తర్వాత కూడా మాలిక్ ఉగ్రవాదులతో సంబంధాలను నెరిపాడు. ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను ఎక్కడ ఉంచాలో స్థలాలను చెబుతుంటాడు. వాటిని పాక్లోని హ్యాండర్లకు పంపించేవాడు. ఇక అజాద్ అహ్మద్ 2011లో టీచర్గా చేరాడు. ఓవైపు టీచర్ పనులు చేస్తూనే మరోవైపు ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడు. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు ఆయుధాలు, ప్రచార సామాగ్రిని స్మగ్లింగ్ చేసేవాడు. 2023లో పోలీసులకు దొరికాడు. పీఓకేలోని హిజ్బుల్ ఆపరేటివ్ అబీద్ రంజాన్ షేక్ నుంచి ఆయుధాలు వచ్చినట్లు గుర్తించాడు. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా మునిగిపోయాడు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి వసీం అహ్మద్ ఖాన్. లష్కరే తోయిబా, హిజ్బుల్ సంస్థల కోసం పనిచేస్తున్నాడు. జర్నలిస్టు సుజాత్ బుఖారీ మరో వ్యక్తి హత్య కుట్రలో వసీం అహ్మద్ హస్తం ఉంది. 2018లో ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లుగా కూడా గుర్తించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తూ కూడా డబ్బుకు కక్కుర్తిపడి దేశద్రోహానికి పాల్పడుతున్న వాళ్ళ లెక్కలకు చిట్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందు కలర్ అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందు కలర్ కదా భారతదేశంలో దేశద్రోహులు అనేది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించి సమాచారం ఎవరితో మాట్లాడుతున్నారు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం జరుగుతుంది అని వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు. సో ఆర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలగాన్ని కూడా పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే. ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు. మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి. కానీ మా ఛానల్స్ నిలబడడానికి, ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది. సో మీరు తలుచుకున్న మాలాంటి ఛానళ్ళని నిలబెట్టవచ్చు. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, జై భారత్.